ఆఫీస్లో దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక కాంచన కంగారు పడి నువ్వు మరో 4 రోజులు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అని గట్టిగా చెప్తుంది దీపకి. దాంతో దీప సరేనని అంటుంది. మరి ఫుడ్ ఆర్డర్ విషయం ఏంటి దీప అని కార్తీక్ అనేసరికి అత్తయ్య ఆఫీస్కి వెళ్ళొద్దన్నారు కానీ రెస్టారెంట్కి వెళ్ళొద్దు అనలేదు కదా బావా అని అంటుంది. ఆఫీస్కి వెళ్ళొద్దంటే రెస్టారెంట్కి వెళ్ళమని కాదు దీప, ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళొద్దని అని కాంచన గట్టిగా చెప్తుంది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే సుమిత్ర ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి దీప ఆరోగ్యం గురించి కాంచనాని అడుగుతుంది. వదినా, దీప రేపటి నుంచి రెస్టారెంట్కి రాదు. మా నాన్నతో చెప్తావని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది కాంచన. ఇక అప్పుడు కార్తీక్ ఫోన్ తీసుకుని అత్తయ్య, తాతతో ఏమీ చెప్పొద్దు. దీప బ్రాంచ్కి పెద్ద ఆర్డర్ వచ్చింది. రేపే డెలివరీ ఇవ్వాలి. మాకు చాలా పనులున్నాయి అని చెప్తాడు కార్తీక్. ఇక సరేనని ఫోన్ పెట్టేస్తుంది సుమిత్ర. మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని గట్టిగా చెప్తుంది దీపకి కాంచన. కోడలు జీవితంలో ఏదో సాధించబోతూ ఉంటే భుజం తట్టి ఎంకరేజ్ చేయాలి కానీ 4 తిట్టి ఇంట్లో కూర్చోబెడతావా అంటూ తల్లిని మందలించి భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇక మరోవైపు సూరజ్ గురించి జరిగిందంతా పారిజాతానికి చెప్తుంది జ్యోత్స్న. ఇవన్నీ చూస్తుంటే వాడి ప్లాన్ వేరేలాగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాడు ఊరికే రాలేదు. నీతో గొడవ, దీపతో స్నేహం, నీలాంటి పెళ్ళం కావాలి అనడం, ఇవన్నీ చూస్తుంటే దీపా కార్తీక్ మన వెనక ఏదో పెద్ద గొయ్యి తీసినట్లు అనిపిస్తుంది అని అంటుంది పారిజాతం. ఏం చేయమంటావు అని జ్యోత్స్న అడిగేసరికి సూరజ్ గాడిని నీ వైపు తిప్పుకో, వాడు నీ మాట వినేలాగా చెయ్యి అని అంటూ ఉంటుంది పారిజాతం. ఆ తరువాత పారిజాతం జ్యోత్స్న ఫోన్ తీసుకుని సూరజ్కి ఫోన్ చేసి వెంటనే కాల్ కట్ చేస్తుంది జ్యోత్స్న. ఇక అప్పుడు సూరజ్ ఫోన్ ఫోన్ చేసి నా నిద్ర పాడు చేశావు, వెంటనే వచ్చి నాకు సారీ చెప్పు, అలానే వచ్చేటప్పుడు పాలల్లో పసుపు కలిపి తీసుకునిరా అని అంటూ ఉంటాడు. నేను తీసుకురాను అని సూరజ్పై కోప్పడుతుంది జ్యోత్స్న. 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడికి రాకపోతే 6వ నిమిషంలో నేను అక్కడికి వస్తాను, పెద్దాయనకి జరిగిందంతా చెప్తాను అంటూ జ్యోత్స్నని బ్లాక్మెయిల్ చేస్తాడు సూరజ్. ఇక తిట్టుకుంటానే సూరజ్కి పాలు తీసుకుని వెళ్ళి జ్యోత్స్న, మనం ఇలా గొడవలు పడుతూ ఉంటే కాంపిటీషన్లో దీప విన్నర్ అవుతుంది. ఆ తరువాత తనకి నీ అవసరం ఉండదు కాబట్టి మళ్ళీ నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి జ్యూసులు అమ్ముకోవాలి. అందుకే నువ్వు నాతో చేయి కలిపితే నేను సీఈఓ అయిన తరువాత నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను అని అంటుంది జ్యోత్స్న. నీ డీల్ నచ్చింది అని అంటాడు సూరజ్.